ఎప్పుడు జాబ్ నుంచి బయటకు వెళ్ళాలా, ఎప్పుడు బిజినెస్ చేయాలా అనేది ఒక ప్లానింగ్ ప్రకారం జరగాలి సార్. లోపల మైండ్ సెట్ లో ఫిక్స్డ్ మైండ్ సెట్ అంటే ఫిక్స్ ఇది. నేను మిమ్మల్ని డైరెక్ట్ గా తీసుకెళ్లి బిజినెస్ చేయించిన ఒక వారం రోజుల్లోనో 10 రోజుల్లోనో మళ్ళీ వచ్చి మీరు ఇక్కడ జాయిన్ అయిపోతారు. ఎందుకు చెప్పండి? ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది మైండ్ లో. నేను జాబ్ చేయాలి అనేది మాత్రమే ఉంది. కాబట్టి షిఫ్ట్ జరగాలి. మీరు ఏం చేయాలనుకుంటున్నారో దానికి తగ్గట్టుగా మైండ్ ని షిఫ్ట్ చేసుకోవాలా. ఈ షిఫ్ట్ ఎప్పుడు జరగాలంటే మళ్ళీ చెప్తున్నాను, బిఫోర్ గోయింగ్ టు స్లీప్. నిద్రపోయే ముందు, రాత్రి పడుకునేటప్పుడు గాడ్స్ మైండ్ అంటారు. మీరు అన్నారు కదా, సబ్ కాన్షియస్ మైండ్ వినే ఉంటారు. ఆ సబ్ కాన్షియస్ మైండ్ 100% ఓపెన్ అయ్యేది ఎప్పుడంటే మీరు డీప్ స్లీప్ లోకి వెళ్ళినప్పుడు పనిచేస్తుంది. అది సాధ్యమయ్యే పనేనా అందరికి? మరి అందరికి ఇప్పుడు నేను మీకు ఎట్లా చెప్తున్నానో అది మనం చెప్పి పడుకోవడమే అంతే. దానికి సంబంధించినటువంటి ప్రాసెస్ లోపల జరుగుతుంది. మీరు చేయరు, ఇది యూనివర్స్ చేస్తుంది సార్. మీరు చేసేది ఏం లేదు. మీరు నిజంగా నేను వ్యాపారం చేస్తాను, ఈ స్థితి నుంచి నెక్స్ట్ స్థితికి, అంటే ఈ ఉన్న స్థితి నుంచి ఉన్న స్థితికి వెళ్తాను, ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితి నుంచి నెక్స్ట్ లెవెల్ కి వెళ్తాను అనేది, దీనికి సంబంధించినటువంటి ఆపర్చునిటీస్ నాకు ఇవ్వండి, నేను సిద్ధంగా ఉన్నాను. ఇప్పుడు ఎంతకాలం అండి ఇదే జీవితం? అంతే కదా. ఇప్పుడు ఇలాగే ఉంటారు ఏంటి? మీకు కారు కొనుక్కోవాలి, మీ పిల్లలకి కార్లు కొనాలని, మీ ఆవిడకి ఒక కారు కొనివ్వాలని లేదా? ఒక మంచి లైఫ్ లీడ్ చేయాలని లేదా? ఒక లగ్జరీ లైఫ్, రిచ్ లైఫ్ జీవించాలని లేదా? ఉంటుంది, ప్రతి మానవుడికి ఉంటుంది. ఒక పెద్ద బంగ్లాలో జీవించాలని లేదా? మరి ఎప్పటికి ఇలాగే ఉంటారా? సో అది మీరు ఫస్ట్ ఎప్పుడు చెప్పాలి? నిద్ర లేచిన తర్వాత చెప్తే ఉపయోగం లేదు. అంతే. ఎందుకంటే కాన్షియస్ మైండ్ లో మీ ఆల్రెడీ పాత జ్ఞాపకాలు, పాత అనుభవాలు ఉంటాయి కాన్షియస్ మైండ్ లో. కాన్షియస్ మైండ్ అంటే మీరు నిద్ర లేచిన తర్వాత ఉండేది, పడుకున్న తర్వాత ఉండేది సబ్ కాన్షియస్ మైండ్. అంటే మీకు డీటెయిల్ రెండు ఉంటాయి, రెండు ఎప్పుడు ఉంటాయి మీకు అర్థం కావడానికి. సబ్ కాన్షియస్ మైండ్ లో క్రియేట్ చేసుకోవడానికి ఆపర్చునిటీస్ ఉన్నాయి. నువ్వు రాసుకోవచ్చు, నీ లైఫ్ నువ్వు డిజైన్ చేసుకోవచ్చు. కానీ కాన్షియస్ మైండ్ లో ఇది మూసేస్తే మీ సమస్యలన్నీ ఉంటాయి.